పరచూర్ బ్రదర్స్ బాగా డిస్కషన్లో, అందులో ఇద్దరిలో పరచూర్ బ్రదర్స్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్. అవునా, ఆయనే అందరికి క్లోజ్. గోపాలకృష్ణ గారు రాయడంలో ఆయన ఫాస్ట్గా రాసేస్తారు. ఆయన రాసిన తర్వాత ఈయన టీచర్లు అన్ని కరెక్ట్ చేసి కొట్టేసి ఆయన రాస్తారు. అవునండి. సో వాళ్ళతో ట్రావెల్ చేసి అప్పుడు నారాయణరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారి దగ్గర పనిచేశాడు. పుల్పట్టినారండి అన్నారు తను డిస్కషన్లో అలాగే ఉండేవాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేశాం. ఈ మధ్యలో కొమ్మనపల్లి గణపతిరావు ఒక మిస్ మ్యాన్గా అయిపోయి ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ చదివాను నేను, బాగున్నాయని నేను ఫోన్ చేసి మీ సార్ మీకు ఫుల్ స్క్రిప్ట్ ఉందా మీ దగ్గర అడిగాను. కదండి లేదు సార్ నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అన్నారు. సరే అయితే ఒక పని చేయండి, అప్పుడు వెంకటేశ్వరరావు హైదరాబాద్ వస్తున్నారు, మిమ్మల్ని కలవమంటాను, కలిస్తే మీ దగ్గర కథ ఉంటే తీసుకుంటా అన్నాను. వీళ్ళు వచ్చి కలవడం కుదరలేదు, వచ్చారు. తర్వాత ఒకసారి ఆయన చెన్నై వచ్చారు, వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దామని. అప్పుడు నాతోటి కారులో సంజీవి ఉన్నాడు కదా, రైటర్ సంజీవి నాతో ఉన్నాడు. ఇట్లా గణపతిరావు వచ్చి కలుద్దాంటే విందామంటే లేదు సార్ మీరేనండి, నేను ఒకవేళ మనకు నచ్చలేదనుకో మళ్ళీ కాపీ కొట్టేశారంటారు అని అంటే, సరే నేను 2 days 3 days పనిలో మర్చిపోయాను. థర్డ్ డే మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అంటే నేను సబ్జెక్ట్ని గోపికృష్ణ మూవీస్కి ఇచ్చేసాను, అరే నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సార్. సరే అంటే అని ఏమన్నారంటే, ఒకవేళ మీరు కనుక కాపీ కొడితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది గవర్నమెంట్లో, నేను యాక్షన్ తీసుకుంటాను అన్నారు. అంటే ఇదేంటి అసలు మనకు కలవలేదు చెప్పలేదు ఇలా అన్నారని అప్పుడు నేను పరచూర్ బ్రదర్స్తో చెప్పి మన స్క్రిప్ట్ని మనం రైటర్స్ సెషన్లో రిజిస్టర్ చేద్దామని రిజిస్టర్ చేసేసాం. తర్వాత సినిమా తీసాను, సూపర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఆశయం సినిమా చేస్తున్నాను. నేను గణపతిరావు నేనేం అనుకోలేదు, ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే సార్ నిజంగా రత్నం గారేనా అన్నాడు. ఆయన అవును సార్ అన్నాను. అంటే విడే బాలాజీరావు అని ప్రొడ్యూసర్స్ సుమన్ విజయశాంతి సినిమా చేద్దామని వచ్చారు, కథ అడిగారు, కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పాలంటే ఆయన నా కథ ఓకే చేయరు, నేను ఇలా అనేసాను ఆయన్ని అన్నారండి. భలేవాళ్ళు సార్, మీరే అపార్థం చేసుకుని నేను అలా అనుకోను, రండి అని పిలిచి చెప్పి వచ్చి నేను ఇట్లా ఆసియాన్ సినిమా తీస్తున్నాను సార్ పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో అంటే ఆగండి అని. ఆయన అప్పుడు ఒక సీరియల్ రాసింది, ఏది సత్యం ఏది సత్యం అని, ఏది అసత్యం అని, ఏది సత్యం ఏది అసత్యం. సేమ్ ఒకసారి కోయిన్సిడెంట్ అవుతుంది. బాగుంది, అది చాలా బాగుంది. బాగుంటే సార్ ఫుల్గా కథ ఉందంటే ఇలాగే లేదు సార్ రాస్తున్నా అన్నారు. సరే అప్పుడు అడిగారు ఇలాగ నేను కథ చేస్తే చేయండి సార్ అని చేసి వచ్చి నాకు చెన్నై వచ్చి కథ చెప్పారు. లైన్ నాకు నచ్చలేదు. తర్వాత ఉండండి ఆగి డిస్కషన్లో ఉండి ఎలుదురని బీజేపీ తీసుకెళ్ళాము. తర్వాత వాళ్ళ నంబర్ ఇచ్చేప్పుడు ల్యాండ్ లైన్ లేవు, ల్యాండ్ లైన్ ట్రంకాజ్ వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి 3 days ఆగి వస్తానని చెప్పమన్నారు. సరే అని ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ వాళ్ళది వైజాగ్ శ్రీకాకుళం ఏరియా పక్కన ఉన్న రేట్ ఏంది ఆవిడ లేరండి మా తమ్ముడికి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు, తోటకూర రఘుకి ఫోన్ చేయమని చెప్పండి అంది ఆవిడ. సరేనండి నేను వెళ్ళి నైట్ నేను ఆవిడ అంటే కమాండ్ అండి, సరే మా మేనమామ కూతురండి వాళ్ళు బాబాయ్ నన్ను చదివించారు అంటే నా జాతకం తీసుకొచ్చి పెడితే నా వల్ల నువ్వు పైకి వచ్చావుంటది అన్నారు. అయితే కథ దొరికిందండి, మేము ఇద్దరం కూర్చోనండి 70 సీన్లు రాసి అదే మండు మొగుడు పెంగపెళ్ళం, ఒక ఇన్నోసెంట్ వైఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని కథ చేసి చాలా బాగుందని ఫుల్ స్లాంగే మాట్లాడాలని అని కథ జరిగింది. నెక్స్ట్ డే శ్రీనివాస ప్రసాద్కి వీళ్ళకి చెప్పాను. తర్వాత రాసేటప్పుడు వైజాగ్ శ్రీకాకుళం తనిఖీల భరణి గారు ఇన్వాల్వ్ అయ్యారు. నాకు వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ రాదని తెలంగాణ స్లాంగ్ పెట్టారు. ఓకే, హీరోయిన్కి అందుకే దానివల్ల బోనాల పండుగ సాంగ్ అంతా వచ్చింది. అట్లాగే గణపతిరావు మిస్సెస్ ఇన్స్పిరేషన్లో కథ తయారైంది ముడిమొగుడు పెంగపేళ్ళం. ఓకే, నేను కర్తవ్యం అన్నది అసలు బేసిక్గా బిగినింగ్లో దానికి మీరు అన్నట్టుగా కిరణ్ బేడి గారు వచ్చిన తర్వాత ఒక ఫేస్ వాల్యూ వచ్చింది ప్రాజెక్ట్కి. ఎందుకంటే విజయశాంతి గారు ప్రతిఘటన అవన్నీ చేశారు, అప్పటికే ఆవిడ సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు. తర్వాత అనుకున్నాను ఒకవేళ టి కృష్ణ గారు బతుకుంటే సంతోషపడేవాళ్ళు నేను ఈ సినిమా చేశాను అందుకు అని. ఎందుకంటే ఆయన లాస్ట్ నాకే సినిమా చేస్తా అనుకున్నారు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత చనిపోయారు. అవునండి, అవును. కర్తవ్యం తర్వాత మీరు టక్మని డైరెక్టర్ కూడా అయిపోయారు.
అవును. యాక్చువల్‌గా ఏమైందంటే ఒక పెద్దరికం వచ్చి ఒక మలయాళం సినిమా ఉమ్, 'గాడ్ ఫాదర్' అని. అది చూసి నాకు నచ్చింది. నచ్చి కొన్నాను. కొని నాకు నచ్చిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్‌లని ట్రై చేశాను. ఎవరండి? ఒకటి మోహన్ గాంధీ గారు, కోట రామకృష్ణ గారు, ఉమ్, ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తే అందరూ బిజీగా ఉన్నారు. ఉమ్, సరే నన్ను డైరెక్టర్ ఒరిజినల్‌గా ఫాజిల్ గారు, ప్రియదర్శనాలు నువ్వే చేసేయి అన్నారు. సరే అని నాకు అప్పుడు 3 సినిమాలు చేస్తాను. ఒకటి కర్త హిందీలో చేస్తున్నాను, ఆసియన్ చేస్తున్నాను. ఈ మధ్యలో వెళ్ళి 25 డేస్‌లో వెళ్ళి వైజాగ్‌లో వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను. 2 సినిమాల మధ్యలో. స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు, అప్పటికప్పుడు రాసి. ఇప్పుడు వెంకటేశ్వర గారికి ఒక చిన్న వేషం ఇచ్చి మీరు రండి ఆయన కూడా ఉంటారనుకోండి, ఆయనకి అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయారు. ఉమ్, వెళ్ళిపోయి సార్ అసిస్టెంట్ అన్నా పంపండి సార్, ఎవరైనా మురళిని ఎవరినైనా పంపండి సార్, ఎవరిని పంపలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు భయం ఎక్కువ అవుద్ది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుద్ది, జాగ్రత్త ఎక్కువ. జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అందరికంటే లేట్గా పడుకోవడం, అందరికంటే ముందు లెగడం. ఇప్పుడు ఒకసారి జగతి బాబుకి ఫస్ట్ 100 డేస్ ఫిల్మ్ అది. ఉమ్, అంతవరకు ఫస్ట్ సక్సెస్ లేదు. ఒకరోజు కారులో ట్రావెల్ చేస్తున్నారు, ఇద్దరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకంటే ముందు లేస్తాడు, మనకంటే వెనక పడుకుంటాడు, ప్రొడక్షను ప్రొడ్యూసరు అసలు ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో ఇంత డిసిప్లైన్ ఇటు జరుగుతుందో ఇద్దరు మాడుకుంటా నేను కారులో ఎదరిపోతాను జర్నీలో షిఫ్టింగ్లో. ఉమ్, ఉమ్, అలా చేసి అది పని చేసినట్టే తెలియలేదు. అందరు క్యారెక్టర్లు భానుమతి గారు ఉమ్, ఆవిడ లెజెండరీ. ఆవిడతో ఫస్ట్ టైం డైరెక్షన్ ఏమైనా పిచ్చి ఎక్కిందా మతిపోయింది ఆయన ఆవిడతో ఎలా చేస్తా అన్నారు. సరే నాకు తెలుసు ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలని అలా చేశాను. ఫస్ట్ డే షూటింగ్ నాకు ఆవిడతో పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. రాజమండ్రిలో ముందు రాజమండ్రి రమ్మంటే ముందు రానన్నారు ఆవిడ. ఉమ్, పెద్ద ఆవిడ కదా, నేను రాలేను ఇక్కడే చెన్నైలో పెట్టుకో అన్నారు. ఉమ్, లేదండి ఇది మొత్తం న్యాచురల్గా అక్కడే తీయాలి, మీకు వీలుంటే రండి లేకపోతే లేదని. సరే వస్తాను, నాకు పెద్దదని ఒక 15 డేస్లో నేను పంపించాలి. నేను 12 రోజుల్లోనే ఫినిష్ చేసి పంపించాను ఆవిడకి. ఆవిడకి అదో పెద్ద ఎక్స్పీరియన్స్. అది వేరే ఇంటర్వ్యూ చేద్దాం. అదేలేండి. నేను డైరెక్టర్ అవడం కాన్సెప్ట్ మీద అడిగాను అది మిమ్మల్ని. అండ్ అది పెద్ద హిట్ అయింది, అవునండి. మంచి పేరు వచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది నాకు. మరి మీరు ఎందుకు డైరెక్టర్ గా కంటిన్యూ అవ్వలేదు? నేను అసలు అదే అనుకున్నాను, ఎందుకంటే ఇవి బిజీ ఇప్పుడు సగం పని చేస్తూనే ఉన్నాను. వెనకాల నేను చేసిన డైరెక్టర్లు అందరికీ ఇండైరెక్ట్గా అదే విధంగా టెక్నికల్గా కానీ ఇంకొక కానీ హెల్ప్ చేస్తూనే ఉంటాను అన్ని విషయాల్లో. కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే, మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ చేద్దాం ఇంకో సంకల్పం, ఇంకో సినిమా సంకల్పం చేశారు. తర్వాత ఇంకా నాకు టైం కుదరట్లేదు, ప్రాజెక్ట్ వెళ్తూనే ఉన్నాయి. మేబీ ఒకటి ఉంది చేద్దాం అనుకున్నాను ఆఫ్టర్ దిస్ ఫిలిం, ఏదైనా ఇట్లా చిన్న సబ్జెక్ట్ పాటని ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నాను హరిహర వీరమల్లి తర్వాత. ఓకే, టైం దొరికితే. అంటే మీరు చేసిన ఒక భారతీయుడు కావచ్చు, ఒకే ఒక్కడు కావచ్చు, సరే తమిళ్లోని గిల్లీ కానీ ఇంకోటి కానీ ఖుషి, పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం అప్పుడు ఖుషి. చాలా మంది తమిళన్ అనుకుంటారు, అదే రత్నం అనగానే. కాదు ఎక్కువ అక్కడే ఉండిపోయి తమిళ సినిమాలు ఎక్కువ తీయడం వల్ల. అవును, అందువల్ల అంటే ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది, అందరు షిఫ్ట్ అయిపోయారు ఇటు. కానీ మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి మావిడ రానుంది, ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా ఎక్కడ అలాగే ఉన్నాం కాబట్టి తమిళ్లో కూడా సినిమాలు మొదలుపెట్టి సినిమాలు తీయడం పట్టింది. అది ఫస్ట్ తీసింది ఇండియన్, భారతీయుడు, తమిళ్లో స్ట్రైట్ గా. అది పెద్ద సినిమా అవడంతో అక్కడి నుంచి పెద్ద హీరోలతో అందరితో, విజయ్తో, అజిత్తో, మాధవన్, అందరి హీరోలతోటి, మొన్న విజయ్ సేతుపతి దగ్గర నుంచి విక్రమ్ దగ్గర నుంచి అందరు టాప్ హీరోలతో అందరితో చేశాను తమిళ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.